రాజకీయం ఒకెత్తైతే కడప గడపలో ఫ్యామిలీ పాలిటిక్స్ మరో లెవెల్లో బక్కుమంటున్నాయి. రాజశేఖర్ కూతురిగా కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించారు షర్మిల. అయితే రాజశేఖర్ కూతురై ఉండి దుష్ట శక్తుల డైరెక్షన్ లో పనిచేస్తున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. పుట్టింటిపై యుద్ధానికి దిగడం విడ్డూరం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. షర్మిల వర్సెస్ మేనమామ మధ్య డైలాగ్ వాచుతా. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు. నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం. రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ద్వేషం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం. కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు, నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారుకి నాకు పరిచయం లేదు. పుట్టింట్లు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా భావిస్తుంది అన్నమాట. సో అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అన్నమాట. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏమైందో వాళ్ళకు ఏంకతో కానీ నిజంగా వాళ్ళకు మోకాళ్ళలో తెలివి ఉందో లేకుంటే అరికాళ్ళలో తెలివి ఉందో కానీ చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు ఏం మాట్లాడాలనో వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సిన. వివేకానంద రెడ్డి గారి ఆఖరి కోరిక, చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలి అని నా దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటల పాటు నువ్వు ఎంపీగా నిలబడాలమ్మా అని నన్ను ఎంతగానో ప్రాధేయపడ్డారు. ఆయన చివరి కోరిక నేను ఎంపీగా నిలబడాలని. ఈరోజు నేను ఎంపీగా నిలబడడానికి కారణం అటు వైసీపీ పార్టీ జగనన్న గారు అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టారు కాబట్టి, ఇది అన్యాయం కాబట్టి, ఈ హత్య రాజకీయాలు మేం విరుద్ధం కాబట్టి, ఒక హంతకుడు హత్య చేపించిన వాళ్ళు మళ్ళీ చట్ట సభల్లోకి వెళ్ళకూడదు అన్న నిర్ణయం తీసుకుని ఈరోజు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీగా నిలబడడం జరుగుతుంది. సో డెఫినెట్ గా అవినాష్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ? 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి. వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజు రాజకీయం కోసం వాడుకున్నారు అన్న విషయం మాకు ఆఖరి వరకు అర్థం కాలేదు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చేపించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ కడప ఎన్నికల్లో మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడము నేను తట్టుకోలేకపోయాను. గతంలో చిరంజీవి గారు అమ్మేసినారన్నమాట ప్రజారాజ్యం పార్టీని. ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అనమాట. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తాను అనమాట. ఆ కుని కేసుకు సంబంధం లేదు, ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాష్ రెడ్డికి. అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది.